ఒక దళితుడు జైన మతంలోకి మారిన, బౌద్ధ మతంలోకి మారిన పడుతోంది. ఎందుకు అన్యాయం, ఎందుకు వివక్ష అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనందరం కూడా సంఘటితమైతే తప్ప ఇలాంటి వివక్షల్ని మనం ఎదుర్కోలేమని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో మరి ఇంకా ఆయన మరణానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి స్టేట్ లీడర్ ఆ రోజు అంత గొడవ జరిగినప్పుడు శాతం దించుని గట్టిగా దయచేసి ఇంకా కొంచెం సౌండ్ పెడదాం బిగ్గరగా. రాష్ట్రంలో క్రైస్తవ నాయకులు, ప్రజాప్రతినిధులు చచ్చిపోయారు. కొట్టండి వాళ్ళకి, చచ్చిన వాళ్ళు కొట్టండి ఒకసారి. వాడు చచ్చిపోతా ఉంటుంటే మనం బతికిస్తున్నాం ఓటేసి వాడిని. వాడు చస్తే ఓటు అనే ఆయుధం ద్వారా మనం బతికిస్తున్న సిగ్గులేదు మనకి. ఎవడు మన పక్షాన పోరాటం చేస్తున్నాడు, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు నిలబడుతున్నారన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు చూసినా సరే ఎలక్షన్ రాగానే మన ఆలోచన శైలి విధానం మొత్తం మారిపోతా ఉంటుంది. అప్పుడు ఈ సమాజానికి ఒక ఆశీర్వాదకరం. అందుకే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అని బైబిల్లో ఉంది. కాబట్టి అలాంటి నీతిమంతుల్ని మనం గుర్తు చేసుకుంటూ, అనుసరిస్తూ, వారు అందించిన మార్గాలను మనం సరళీకృతం చేస్తూ పూర్తవుతుంది. మరి ఈ రోజున ఒకవేళ ఏమీ ఇది హత్య కాకపోతే, నిజంగా ఒక హత్య అని మేము భావిస్తున్నాం. ఇది హత్య కాదు, ఆయన